హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్. నేను మీరవలి. నేను ఈరోజు రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా, అది కూడా నా స్టైల్లో చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఈ షీర్ కుర్మా చేసుకోవడానికి ఫస్ట్ మనం ప్యాన్ తీసేసుకొని దాంట్లో 1/2 లీటర్ మిల్క్ వేసేద్దాం. ఏదైనా ప్యాకెట్ పాలైనా పర్వాలేదండి. 1/2 లీటరు పాలు వేసేసుకుందాం. ఈ పాలు స్టవ్ మీద పెట్టేసుకొని ఏం చేయాలంటే ఇది బాగా మరగాలి. ఒక 3 to 4 పొంగులు వచ్చేంత వరకు, 3-4 పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలండి మొత్తము. ఈ పాలు మరిగిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవడానికి ఉంటుంది. సో 3 to 4 పొంగులు వచ్చేంత వరకు ఖచ్చితంగా బాగా మరిగించుకోవాలి. కొంచెం చిక్కగా అవుతాయి అన్నమాట పాలు. సో ఇప్పుడు ఈ పాలు మరిగేంత వరకు మనం పక్కన స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసేసుకొని, ఇది మనం షీర్ కుర్మాకి వాడే బ్యాంబినోది ఉంటుంది కదా, అది వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. సో 2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసాను ఇక్కడ నేను. కొంచెం నెయ్యి కాగిన తర్వాత ఈ వర్మసెల్లి మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. సో ఇలా ఫ్రై అయిపోతుంది. సో కొంచెం కలర్ మారేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది మనకి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం కలర్ మారిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని తీసేసుకుందాము. సో ఇప్పుడు ఇది ఇలా కలర్ మారిపోయిందండి మొత్తము. దీన్ని స్టవ్ మీద నుండి తీసేద్దాం ఇంకా. సో ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఇంకొక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుందాము. ఇప్పుడు నేను ఇక్కడ బాదాం ఇంకా పిస్తాని మొత్తం కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందాక మనం నెయ్యి వేసుకున్నాం కదా, దాంట్లో వేసి ఫ్రై చేయడానికి ఇప్పుడు ఇదే ప్యాన్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం అవి కూడా. నెక్స్ట్ ఇందాక మనం పెట్టుకున్న పాలు పొంగొచ్చేసినాయండి. దీంట్లో మనకి టేస్ట్కి సరిపడా చక్కెర వేసుకుందాం. చక్కెర వేసుకొని ఆ చక్కెర కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఇది కూడా కొంచెం సేపు మరగాలండి. కొంచెం ఇలా పాలు మరిగే దాకా పెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్న వర్మసెల్లి వేసేద్దాము. ఇది వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బాగా అది మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. సో ఇది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాము. దీంట్లో షీర్ కుర్మాలోకి ఎంత ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉంటే అంత బాగుంటుందండి. మీకు కావాలంటే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. జస్ట్ బాదం పిస్తానే కాకుండా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. దీంట్లో డేట్స్ కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసి బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ పెట్టేసుకుందాము. ఒకసారి ఉడికొచ్చిన తర్వాత తీసేసుకోవడం ఇంకా. చూడండి ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా, ఒక్కసారి బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో ఇది ఇప్పుడు బాగా మరిగిపోయింది కదండి, మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.
సో, మనకు ఎంతో టేస్టీ అయిన షీర్ కుర్మా రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్‌గా ఒక 5, 10 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. సో, మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో ట్రై చేసి నాకు చెప్పండి ఎలా కుదిరిందో. సో, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఈ షీర్ కుర్మా ఎలా కుదిరిందో నాకు కమెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ సాన్వి క్రియేషన్స్ అని యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ సాన్వి క్రియేషన్స్ ఫస్ట్ వచ్చింది ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది నా ఐకాన్. అది ఓపెన్ చేసి ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేసుకుని మీకు చూడాలనిపించిన వీడియో ఓపెన్ చేసి దానికి అక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, దాన్ని లైక్ బటన్ లైక్ చేయండి. షేర్ చేయాలంటే దాని పక్కన ఉంది కదా, వాట్సాప్లో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు మనము. ఆ లింక్ కాపీ చేసుకొని నెక్స్ట్ కమెంట్ చేయాలంటే అక్కడ కింద కమెంట్స్ అని ఉంది కదా, అక్కడ నుంచి కమెంట్స్ మీది వస్తుంది అక్కడ. ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు ఏ కమెంట్ రాయాలనుకుంటున్నామో. నెక్స్ట్ సబ్స్క్రైబ్ అనేసి ఛానల్ నేమ్ పక్కన ఉంది కదా, చేసిన తర్వాత అది ఓపెన్ చేస్తే డౌన్ ఆరో ఓపెన్ చేస్తే ఆల్ అని పెట్టుకోవాలి అక్కడ. అప్పుడు సబ్స్క్రైబ్ అయిపోతుంది.